మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉన్నాం. పర్వతాపూర్ గ్రామంలో 4 క్రషర్లు 4 క్వారీలు ఉన్న పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ క్వారీని చూసినట్లయితే ఒకసారి చూస్తున్నాం. ఈ క్వారీ అంతా కూడా ఈ క్వారీకి ఎంత పర్మిషన్ ఉంది, అసలు ఎంత ఉండాలనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే 25 నుంచి 30 ఫీట్ల వరకే డెప్త్ ఉండాల్సినటువంటి క్వారీ చూడండి ఎంత పెద్ద క్వారీ అంటే ఇందులో కూడా మొత్తం విధ్వంసమే ఉందని చెప్పవచ్చు. ఈ గ్రామం మొత్తం కూడా గ్రామస్తులు ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా పగులు పట్టేటువంటి పరిస్థితి, భయాందోళనకు గురైన పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఈ క్వారీల దగ్గరికి మనం వచ్చాం. సుమన్ టీవీ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంది. ఇంతకుముందు ఒక క్వారీ దగ్గరికి వెళ్ళాము. దాని తర్వాత ఇంకా భయంకరమైనటువంటి క్వారీ అని చెప్పవచ్చు. మొత్తం ఎటు చూసినా కూడా బోర్లు పెట్టి మరి పెట్టినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మనం ఎంత పెద్ద విధ్వంసం చూడండి. దరిదాపు ఎంత మేర ఈ క్వారీ ఇంత లోతులో ఉన్నటువంటి 100 ఫీట్లు కాదు ఇంకా ఎక్కువనే ఉన్నదని చెప్పవచ్చు. మరి యాదాద్రి జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలను ఎప్పుడు అరికట్టాలి ఏంది అనేది కూడా తెలియనటువంటి పర్సన్ చెప్పవచ్చు. ఎందుకంటే మైనింగ్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఎంత పర్మిషన్ ఉంది ఏందని చెప్తే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి వీళ్ళు ఎంత రాయల్టీ పే చేస్తున్నారు, ఎంత కడుతున్నారు, ఎంత తీస్తున్నారని కూడా తెలియనటువంటి పర్సన్ చెప్పవచ్చు. నిజంగా మరి ఈ జిల్లాలో యాదాద్రి జిల్లాలో విధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పక్కనే మొత్తం 4 క్రషర్స్ ఉన్నాయి. 4 కూడా ఇంతకన్నా ఎక్కువ లోతులో ఉన్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి ఈ క్రషర్స్ యజమానికి ఫోన్ చేస్తే కూడా పట్టించుకునే పరిస్థితి. ఇంకో క్రషర్ దగ్గరికి వెళ్దామంటే అక్కడ గేట్ లాకేస్తున్న పరిస్థితి, రానియలేని పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే ఇంకా 3 క్రషర్లు మనం చూస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటి క్రషర్లు అన్ని కూడా మొత్తం కూడా చాలా విధ్వంసకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూడండి మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత పెద్ద క్వారీకి అసలు పర్మిషన్ ఎంత, దీన్ని ఏందంతా చూసే అధికారులు కూడా లేరని చెప్పవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి మన గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మన చెప్పన్న ఎప్పటి నుంచి ఈ క్వారీ నడుస్తుంది, అసలు ఈ క్వారీ ఏందన్న, దీని కథ ఏంది అసలు? సరే ఈ క్వారీ వచ్చేసి ఇప్పుడు దగ్గర ఒక 15-20 ఇయర్స్ వస్తుంది. మామూలుగా పర్మిషన్ కూడా ఏమంటారు, మేము మామూలుగా పెడతాం, మేము ఇబ్బంది కానీ ఊరికి విలేజ్ ఇబ్బంది కానీ అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. తర్వాత పర్మిషన్ అయిపోయాక స్టార్ట్ అయినాక వాళ్ళ ఇష్టం అది మనం చెప్పి పరచుకోరు. ఏమంటే మాకు మైనింగ్ పర్మిషన్ ఇచ్చింది, మాకు ఆల్రెడీ అన్ని పర్మిషన్, మాకు కలెక్టర్ పర్మిషన్ ఉంది, ఎంఆర్ పర్మిషన్, ప్రతి అన్ని చెప్తారు. ఇక మనము ఏమనంటే ఇక మనం ఇక వేరే చూస్తారు, ఇక ఒక్కడే అన్నట్టు చూస్తారు. ఇక ఊర్లో కొంతమందికి లారీలు ఇప్పించారు. లారీలు అంటే ఫైనాన్స్ తీసుకురాలు కృష్ణ పెడతాం. ఏమనంటే మేము మీ ఊరు బల్లే నడిపిస్తాం, మేము మా కిష్టల కాడ వేరే బళ్ళు నడిపే, మేము మీ ఊరు బతాం మేము బతాం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. పర్మిషన్ అయిపోయి అన్ని అయిపోయినాక ఇప్పుడు మా ఊరు బండ్లు అంటారు. మేము బయటకి పెద్ద బళ్ళు తెచ్చుకున్నాము, పెద్ద బళ్ళు అనిపిస్తాం. ఆల్రెడీ తెచ్చుకురు 40 టైర్ల బండ్లు కొన్ని తెచ్చుకురు. కొన్ని ఆ బండ్లు ఏమీ లోడు మామూలు కాదు, పెద్ద ఇట్లా రాష్ట్రలేకపోతే గుట్టలేక ఆ రోడ్డు పట్ల అది సింగల్ రోడ్, అది మళ్ళా డాంబర్ రోడ్. ఇంతకుముందు ఒకసారి రోడ్డు పోతే కూడా రోడ్డు ఆపిచ్చి వేపించాం, మామూలుగా అన్ని గుంతలు మంచిగా వేపించాం. మళ్ళీ ఇప్పుడు ఏవి లారీలు పోతున్నాయి, మా లారీ 2 వీలర్ నైట్ లా డేలా కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ మేము మిక్స్ పోతాం. అక్కడ మైసమ్మ, ఎందుకంటే మా ఊరు లోపల కదా, మైసమ్మ కాడ బస్సులు దిబ్బరికి పోతాం. ఆ రోడ్డు పట్ల సైడ్ కూడా కనీసం ఆపరు. అరే మరి ఎక్కడ వచ్చి దెబ్బ దాకే మనకి 2 వీలర్ అని చెప్పి మేము రోడ్డు దిగి ఆపుకుంటాం. ఇక ఇట్లాంటి యజమాని కన్వర్షన్ యజమానులు చాలా ఇది ఉంది. ఏం చేసి నువ్వు ఎంత మంది రానా పరచుకోవట్లేదు. నేను చాలా బ్లాస్టింగ్ సాయంత్రం పూట చేస్తారు. ఇంత పెద్ద బ్లాస్టింగ్ నడుస్తారు, మీరు గ్రామస్తులు అడ్డుకోలేదా? గ్రామస్తులు అంటే మాకు పర్మిషన్ ఉన్నాయి. కొంతమంది మాట్లాడకుండా లారీలు ఇప్పించి కొంతమంది ఊర్లే, కొంత పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు. నాలుగు 2-3 అంటే ఏం పట్టుకోవాలి. ఊళ్ళో మొత్తం పగులు వచ్చాయి. ఇంత ముందు గుడి ఉంది, గుడి బ్రహ్మంగార గుడి ఉంది. ఆ గుడి గురించి కూడా అభిషేకం చేసాం. అంతా ఒడ్ల కమరలు వాళ్ళు చాలా మంది పిలిచి చాలా భారీ ఎత్తున ధర్నా చేసాం. ధర్నా చేస్తే డిఎస్పీ గారి దగ్గర పోలీసులు తీసుకొచ్చి కొట్టించి చాలా చేసేవాళ్ళు. ఎందుకంటే అంటే వీళ్ళు పోలీసులు లక్షలు ఎంఆర్ లక్షలు డబ్బులు డబ్బులతో నడిపిస్తాడు. మరి ఎప్పుడు చూపించలేదా ఇంత పెద్ద ఉంది? ఎవరు అసలు ఎవరు పట్టుకునేవారు? మేము మొత్తుకొని ఈ మట్టుకొచ్చాము. ఆల్రెడీ 2 సంవత్సరాలు ఆపిన కిషన్, అది ఆపితే 2 సంవత్సరాలు ఏముంది మన ఈయన పేరు వస్తుంది రామకృష్ణ రెడ్డి అని, ఆయన మస్తు ఉన్నధికారి. ఆయన సరే ఉన్నధికారి కావచ్చు, మేము కావట్లే. మేము ఉన్నదైతే మా ఊరు ఖరాబ్ చేస్తారా? ఇట్లా కూడా చెప్పినాం. లేదంటే మా విలేజ్ కొనుక్కోరు, మీరు మా విలేజ్ తీసుకోరు, మా విలేజ్ కొంటే మేము ఇక్కడ లేచిపోతాం, మాకు అక్కడ చూపిస్తే మేము బయటకు వెళ్ళిపోతాము, ఇబ్బంది ఏమి లేదు కదా. మీ కిషన్ దగ్గర మేము ఖరాబ్ అవడం ఏంది? మేము లక్షల పెట్టి కట్టుకుని ఈ కిషన్ దగ్గర ఖరాబ్ అవుతుంది. మేము అంటే అరే మాకు పర్మిషన్ ఉందా, మాకు పర్మిషన్ ఇచ్చి మాకు అని మాట్లాడుతున్నారు. ఎవరైనా గిట్ట ఆడవాళ్ళు ముందుకొచ్చి మాడితే వాళ్ళు అనదొక్కేస్తున్నారు. పోలీసులు ధర్నా లేకపోతే ఇంకో ధర్నా అనదొక్కేస్తున్నారు.
ఇట్లా ఎన్నో అయినాయి. ఆ గుడి గురించి కూడా హైకోర్టులో కేసేసినాం. అలా కేసేసి 2 సంవత్సరాలు ఆపిస్తాం. మళ్ళీ ఆపిస్తే శ్రీరామకృష్ణారెడ్డి ఊర్లే ఫ్రీ కంటే ఆపరేషన్ పెట్టిండు. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి పెట్టి ఊర్లో పెద్ద మనిషి కుమ్మకాయ మళ్ళీ స్టార్ట్ చేసిండు. మొత్తం ఎన్ని క్రషర్లు ఉన్నాయి? 4 క్రషర్లు ఉన్నాయి. 4 క్రషర్లు ఉన్నాయి. ఓ ఇంతకాలం ఇంకా ఘోరంగా ఉన్నాయి కోరలు. ఇంకా ఇప్పుడు ఆయన ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి కోరలు. చూడరా మరి ఇంత అధికారులు ఎవరు నాలుగా ఇక్కడ అసలు అధికారులకి గుడిలో పర్మిషన్ చేసాడు. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ ఏమంటే గుడి లేదు ఇక్కడ. ఆ గుడి పురాతన గుడి అది, ఒక 100 సంవత్సరాల గుడి అది. ఇప్పుడు గుడి కాదు, పెట్టి గుడి కాదు, బ్రహ్మంగా గుడి. గుడి లేనిగా ఉందా. మేమందరం ఊరంతా కొంతమంది వచ్చి ఫోర్స్ చేసి చేస్తే ఆగింది. మేము అన్నాం చుట్టుముట్టు 1/2 కిలోమీటర్ ఇచ్చి పెట్టమని చెప్పినాం. లేదు అని చెప్పి 100 మీటర్లు ఇచ్చి పెట్టారు. ఆ చూడండి గుడి దగ్గరకు వచ్చి మొత్తం మళ్ళీ స్టార్ట్ చేసారు. మళ్ళీ కొడుతున్నారు. మళ్ళీ తోలేకుండా కూడా ఇష్టం మొత్తం. ఆ గుడి చూడండి, ఆ గుడి కూడా మొత్తము గుడి దగ్గరకు వెళ్ళిందండి. అరే గుడి పోతుంటే మాకు గుడికి ఏం లేదా, మాకు సమాధానం గుడి సమాధానం మాకు ఏ సమాధానం లేదు. మాకు అలా గవర్నమెంట్ పర్మిషన్ కాబట్టి మేము కొట్టుకుంటున్నాం. మేము మీరేం చేసుకోని అన్న మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ. మరి ఇప్పుడు లాస్ట్ నువ్వు ఏం కోరుకుంటున్నాను గ్రామం? సార్ ఏం లేదు సార్, మాకు క్రెషర్ బంద్ అయిపోవాలి. మొత్తం మీద బంద్ అయిపోవాలి క్రెషర్. మా ఊరు లారీలు అంటే ఈయన కాదు, ఏడ బతకాదు లారీలు. వాళ్ళు లారీలు. ఇది పూర్వము గవర్నమెంట్ జాగా. ఇది పూర్వము గవర్నమెంట్ జాగా. ఇది లీజు తీసుకురు, గవర్నమెంట్ లీజు తీసుకురు. ఒక అతను ఈ రామేశ్వర క్రెషర్ కొన్నాయన, ల్యాండ్ కొన్నాయన. ఇంకో రోబో సిలికా అయినా లీజ్ తీసుకుండు, బాలాజీ అయినా లీజ్ తీసుకుండు, ఆ రామకృష్ణ లీజ్ తీసుకుండు. అంత గవర్నమెంట్ ఇంత విద్వాసం గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు మడతలు పోతే అంత డబ్బా వాళ్ళ క్యాష్ అంతా వాళ్ళకు. అందుకే వాళ్ళు సపరేట్ లేదు. ఇప్పుడు 4 గంటల ముందు కొంచెం మాట్లాడకో అనేది ఒక వస్తుంది అంతే, వేరే ఏం లేదు ఇక అట్లా. గతంలో ఎవరు అప్పట్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు ఎలా ఇచ్చారో, వాళ్ళకి క్రషర్ గురించి తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారు అప్పట్లో. తర్వాత మేము కొన్ని రోజుల తర్వాత మేము ధర్నా చేసి ఈ క్రషర్ల వల్ల ఊరు డెవలప్మెంట్ ఆగిపోతుంది, గ్రామం డెవలప్మెంట్ ఆగిపోతుంది. కావున ఈ క్రషర్లు బంద్ చేయాలి. క్వారీలు కూడా మీరు ఒక్కొక్కసారి 100 ఫీట్ డెప్త్ వేసి ఒకేసారి 100 హోల్స్ వేసి 100 ఫీట్ల డెప్త్ తోటి బ్లాస్టింగ్ లేపడం జరిగింది, రిగ్ బ్లాస్టింగ్. అట్లాంటి టైంలో మేము అడ్డుకోవడం జరిగింది. గ్రామస్తులు అందరం, నేను ముందుండి అందరినీ కలుపుకొని గ్రామస్తులు అందరినీ కలుపుకొని అడ్డుకోవడం జరిగింది. అప్పుడు ఏం పేపర్ రాసిచ్చారంటే మేము 15 నుంచి 20 ఫీట్ల వరకే వేసుకుంటాం, 20 ఫీట్ల వరకే వేసుకుంటాము అని చెప్పారా. ఈ 100 ఫీట్లు వేసిన డెప్త్ వేసినప్పుడు బ్లాస్టింగ్ వల్ల భూమి వైబ్రేట్ అయ్యి ఇంట్లో క్రాక్ రావడం జరిగింది. చాలా మంది ఇండ్లు క్రాక్ వచ్చినాయి. అప్పుడు వచ్చి ఇలానే మనము ధర్నాలు చేస్తే అన్ని చేస్తే అట్లా మాట్లాడి మేము కంట్రోల్ చేసుకుంటాం అది అని. అప్పుడు 2 క్రషర్లు మాత్రమే ఉండే. ఆ 2 క్రషర్లో ఒకటి బంద్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ 2 క్రషర్ తర్వాత గత 3-4 ఏళ్ల క్రితం ఉన్న పాలక లీడర్లు అందరు కలిసి మళ్ళీ ఒక 2 క్రషర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 క్రషర్లు నడుస్తున్నాయి. 4 నడుస్తున్నాయి. ఆ క్వారీలు 6 క్వారీలు. ఈ క్వారీల యొక్క భూమి లావాన్ పట్టాలు ఉన్నాయి మా గ్రామస్తులకి. ఆల్రెడీ లావాన్ పట్టాలు ఉన్న ల్యాండ్లకి మళ్ళీ గవర్నమెంట్ మైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ క్రషర్లకి. దాంతో యథేచ్ఛగా వాళ్ళు మైనింగ్ చేస్తూ మాకు పర్మిషన్ ఉన్నాయి అంటారు. ఆ లావాన్ పట్టాలు ఉన్న ప్రభుత్వ భూమి ఆ ఓనర్లను కూడా ఉన్న గ్రామస్తులను కూడా ఎంతో కొంత ఇచ్చి సెట్ చేసుకొని నడుపుతారు. ఈ మీరు చూడండి, ఈ క్వారీని రోబోసిలికా నడుపుతుంది. ఈ క్వారీ 3 ఏళ్ళే, 3 ఇయర్స్, జస్ట్ 3 ఇయర్స్ లో ఎంత డెప్త్ కొట్టేసారంటే చూడండి మీరు, ఎంత బ్లాస్టింగ్ జరుగుతుంది అనేది. నీకు తెలిసి నాకు తెలిసి 100 నుంచి 150 ఫీట్లు ఉంటది చూస్తే. అంత లోతుకి వెళ్ళిపోయింది ఆల్రెడీ అది. ఇంకా మన ఈ క్రషర్ నడపడం వల్ల ఏమవుతుందంటే గాలిలో డస్ట్ పార్టికల్స్ అనేది గాలిలో ఉంటుంది. అది ఎవరు కనబడది. ఈయనే దుమ్ములు వేస్తుంది, ఈయనే పడిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరగకపోవడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్ ఈ క్రషర్లే. ఈ దుమ్ము వల్ల అందరికి పొల్యూట్ అయిపోతుంది. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మన గ్రామస్తులు, కొందరు తెలియకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండి ఈ గ్రామంలో ఏమి భూములు కానీ ఏమి కానీ కొనలేకపోతారు, ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేకపోతారు ఇక్కడ. ఎందుకంటే ఈ డస్ట్ పార్టికల్స్ అనేది గాలిలో ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ పొల్యూషన్ ఉంది అని చెప్పి ఎవరు ఇక్కడ పెట్టుబడులు కానీ ఏం చేయలేకపోతారు. మన ఉపాధి ఏది లేదు. కాకపోతే ఇక్కడ ఏం చేసుకున్నా క్రషర్ లో పని చేసుకోవాలి. ఆ క్రషర్ లో పని చేసుకుంటే ఎంత కూలీ ఉంటది, కూలీ చేసుకోవాలి, ఆ లారీలు నడుపుకోవాలి, అంతా మోటార్ ఫీల్డ్ అంతా అదే. కొందరు రాయల్టీ పే చేస్తారు, కొందరు రాయల్టీ పే చేస్తలేరు. ఏమన్నా అంటే రాయల్టీ గురించి మీకెందుకు, మేము మైనింగ్ వాళ్ళకి కట్టుకుంటాం, మేము చూసుకుంటాం మైనింగ్ వాళ్ళతోటి, మీకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతారు. గ్రామంలో ఇళ్ళని పగిలినాయి కదా, వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తున్నారు? నష్టపరిహారం ఏం లేదు, వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. వాళ్ళని వచ్చి అడిగినా వాళ్ళని పట్టించుకునేటోడు లేడు. ఇప్పుడు నాలాంటి పోయి అడిగినాకో, ఒకడు పోయి అడిగినాకో నాలాంటి టార్గెట్ చేయడం ఇలానే జరుగుతుంది అనమాట గ్రామంలో. అధికారులు అంతా అధికారుల
ఇక డబ్బు బలం అన్ని బలాలతోటి నడుస్తుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఈ 4 క్రషర్లు కూడా లారీలు పెట్టుకోవడం జరిగింది. మా ఊరు కొందరు ఫైనాన్స్ లో తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలా, ఆ లారీలో కనీసం మేము ఊరు నాశనం అవుతుంది, కనీసం మేము బతకడానికన్నా లారీలు తెచ్చుకుంటే వాటిని కూడా బతకనిస్తలేరని వాపోతున్నారు ఆ లారీ ఓనర్లు కూడా. వాళ్ళు కూడా ఆ క్రషర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ లారీలు కూడా వాళ్ళ సొంతంగా ఒక 5-6 బండ్లు తెచ్చుకొని ఈ ఊరోళ్ళ గ్రామస్తులు ఈ లారీలు నడవద్దని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు, హైకోర్టులో పిటిషన్ వేయడు, ఊరి వాళ్ళ మీదనే కేసు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్రషర్ ఊరోళ్ళ మీదే కేసు వేయడం జరుగుతుంది. ఆ భయభ్రాంతులకు గురి చేయడం కాదు, ఇక అది వేరే విధంగా ఉంది. ఎవరైనా ఆపాలి అంటే కూడా భయం అవుతుంది. అట్లాంటి పొజిషన్ ఉంది ఇప్పుడు ఈ క్రషర్ల దగ్గర. కాబట్టి చాలా సార్లు ఇచ్చాము, వాళ్ళు నాపూర్వకంగా వస్తున్నారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో మనకైతే తెలియదు. వాళ్ళు ఎప్పుడు చర్యలు తీసుకున్నట్లేదు. మనకు ఆ గుడి నుంచి కొన్ని ఫీట్లు 100 మీటర్లు వదిలిపెట్టి బ్లాస్టింగ్ చేయాలని చెప్పినాము. అట్లా అది కూడా లేదు, ఇష్టం చేస్తారు. సరే, రెవెన్యూ అధికారులు వాళ్ళు వచ్చేది ఎప్పుడు, వాళ్ళు వస్తే కదా ఎవరికి వెళ్ళేటి వాళ్ళకి వెళ్తున్నాయి. ఎందుకు వస్తారు? అన్ని పోయినాయి, అన్నిటికీ లెటర్లు పోయినాయి, కానీ ఒక్కరు సమస్యను పట్టించుకున్నట్లు లేరు, మన సమస్యను పరిష్కరించే వాళ్ళు లేరు. ప్రస్తుతం కలెక్టర్ బాగా విపరీతమైన ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఒకసారి కలెక్టర్ కలిసే ప్రయత్నం చేయకండి. చేస్తాం మేము. ఈ ధర్నాతో పాటు ఇంకా ఉద్యమాన్ని రెట్టింపు చేసి మేము కలెక్టర్ని కాదు, ఇంకా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తాము. కాబట్టి మీ సుమన్ టీవీ వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ విషయంలో మా గ్రామస్తులు సహకరించాలని కోరుచున్నాము. ఈ బ్లాస్టింగ్ వ్యవహారాన్ని ఇంతటితో ఆపి మా గ్రామాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము. కావున చర్యలు తొందరగా తీసుకునేటట్టు మీరు కూడా ప్రయత్నం చేసి మా గ్రామాన్ని ఖచ్చితంగా బంద్ చేసేయాలి. క్రషర్లు ఇప్పటికే ఊరు నాశనం అయిపోయింది, వచ్చేది ఏం లేదు. అది ఏంటంటే అది ఉంది చూడు, బొమ్మను చూపించేదో చేస్తారు విషయం, అట్లే ఉంది. ఊరోళ్ళకి అది ఇస్తున్నా అని చెప్పడే ఉంది, కానీ ఏం లేదు. కావున ఖచ్చితంగా ఇలాపై చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తులందరం డిమాండ్ చేస్తున్నాం. సౌండ్ బాగా వస్తుంది, మాకు కూడా భయం వేసింది. దర్వాజాలు అన్ని మీద ఆ చెక్క అంతా పడిపోయింది. అంతేనా? ఇట్లా ఇల్లు ఇవన్నీ పర్యాలు పడినాయి. అడుగుతలేరు ఎవరిని? అడిగేతాడు ఎవరు లేరు. అంతా ఇక పెద్ద మనుషులు అయినరు, ఎవరు చెప్తలేడు. మొత్తం పగులుతున్నాయి, అన్ని పగులుతున్నాయి. ఎంత పగిలింది? దానికేనా కారణం? దాని అంటే సౌండ్ బాగా వస్తాయా? ఇట్లా సౌండ్ బాగా, ఇవన్నీ దర్వాజాలన్నీ గలగలగల మొత్తుకుంటాయి. ఎంతగానో వస్తుందా? భూమి ఇట్లా అదురుతుంది. అదురుతుందా? భయం కూడా అవుతుంది కాదా? ముసలి కన్నా భయమే. నువ్వు పెద్ద మనసు చెప్పలేదా మరి ఇట్లా ఇట్లా అయితే? ఎవడు పట్టింపు చేసుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేడు. ఆ సౌండ్ అయితే వస్తాయి, రోజు వస్తాయి. రోజు దెబ్బ పెట్టినప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు. రోజు రేకుల ఈ దెబ్బలకు అన్ని పర్యపడుతున్నాయి రేకులన్నీ. ఇక మేము మొన్న ఇల్లు కడతామని ఆడ స్లాబ్ పోసినాము, అది దిబుక్కుమంటుంది సౌండ్లకు. బాసాన్ల సెల్ఫ్ల బాసాన్లు ఉంటే ఇట్లా కింద పడుతున్నాయి. మస్తు సౌండ్ వస్తుంది. ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు, ఎవడు పట్టించుకున్న వాళ్ళని ఇక వీళ్ళు చెప్తురు వాళ్ళు చెప్తురు అని మాయాసంటల మీద నూపుతురు. పర్య పట్టింది నుంచి ఆడికి, పర్య పట్టింది మొన్న. సౌండ్ మొత్తం దిబ్బులు అంటది, మొత్తం ఇట్లా మీదికి కిందికి ఎత్తేసినట్టుగా సౌండ్ వస్తుంది. భయం కాదా మరి? భయం ఎందుకు కాదు? వాళ్ళ సంపాదించుకోవటాలు వాళ్ళు ఆగం చేస్తారు. లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకుంటే ఆగం చేస్తారు. వస్తుంది, దుమ్ము వస్తుంది. ఇక్కడ గాడిపు వచ్చినప్పుడు దుమ్ము వస్తుంది, ఇండ్లకి వస్తుంది. వాసన, అది వాసన వచ్చిందంటే అది తట్టుకోలేకపోతున్నాం. వాసనకు అంత ఘోరంగా ఉంది. చాలా రోజులు అవుతుంది అది నడిచిన నుంచి. ఇదే బాధ. ఇక ఎవరు పట్టించుకోవట్లేరు. ఇక ఎవరు పట్టించుకుంటారో, ఇక పెద్ద మనుషులకి ఎరక ఏం పోతుర్రో వస్తుర్రో. ఇచ్చిన అన్నోళ్ళ మీదనే నూకుతారు. ఇక అన్నోళ్ళ మీదనే నూకుతారు. వీళ్ళంటి వీళ్ళ మీద నూకుతారు, అలాంటి వాళ్ళ మీద నూకుతారు. లక్షలు లోన్లు తెచ్చి లక్షలు ఇండ్లు కట్టుకుంటున్నాం. గట్టిగా అయ్యేటోడు గట్టిగా అవుతుండు, మమ్మల్ని నాగం చేస్తామో నాగం చేస్తారు. బ్లాస్టింగ్ లేచి సౌండ్ ఎక్కువకి వచ్చి అదురుతుంది మొత్తం. ఇంట్లో గిన్నెలు గిట్ల అన్ని కింద పడతాయి మొత్తం. సాయంత్రం పూట మొత్తం దుమ్ము కూడా కప్పుకొస్తుంది మొత్తం బ్లాస్టింగ్ కు. చిన్నగా పెడతామని చెప్పినప్పుడు ఫస్ట్ లో, మళ్ళీ ఇప్పుడు పెద్దగా పెడతారు, మొత్తం దుమ్ము కప్పుకొస్తుంది సాయంత్రం పూట. మరి ఇంకా చేద్దాం అనుకుంటే ఇవే దెబ్బలకు అదురుతుంది అని చేస్తలేము. మొత్తం పగులు వచ్చినాయి, మొత్తం పగులే వచ్చినాయి.
అదురుతాయి అంతా, మొత్తం అదురుతాయి, కింద పడతాయి మొత్తం గిన్నెలు బిందెలు అన్ని. ఎంతగానో వస్తుంది అంత ఫుల్ సౌండ్ వస్తది. మరి అలా మీకు తక్కువ పెడతా సౌండ్ అని చెప్పినట్టుగా హామీ ఇచ్చినట్టుగా అప్పుడు చెప్పిండు, మళ్ళా చెప్పినప్పుడు కొన్ని రోజులు తక్కువ చేసి మళ్ళీ ఎక్కువ పెంచుతూనే ఊరు. క్రషర్ లా మొత్తం పేలుడే, మొత్తం పేలుడే. అడగలేదా మీరు పోయి? ఇక పెద్ద మనుషులు అడుగుతారు కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు. పట్టించుకోలేరా? పట్టించుకుంటారు ఇక అది మనకు తెలియదు. కానీ పట్టించుకుంటే అయితే సౌండ్ రాదుగా. మరి పట్టించుకోకపోతేనే వస్తుంది. ఊళ్ళే చాలా మందికి ఉన్నాయి ఇట్లనే ఇంట్లో. మొత్తం పగుళ్ళే. ఈ పొల్యూషన్ ఎక్కువ వస్తుందా? చాలా ఎక్కువ వస్తది, సౌండ్ వస్తుంది, దుమ్ము వస్తుంది. అందరు రోగాలు వస్తున్నాయి. వస్తున్నాయి ఇక కెమికల్ కు, ఆ దుమ్ముకు కూడా. అంతేనా? కంకర్ మిషన్ స్టార్ట్అప్ నుంచి బ్లాస్టింగ్ జరిగా పర్రెలు పెట్టిన కిటికీలు అదురుతాయి సౌండ్ కి. మా మమ్మీ కూడా ఉన్నారు, అప్పుడు బాయ్ కాడికి కూడా పోతారు. చెప్పిరా అప్పుడు ఇట్లా బాంబ్ సౌండ్ వచ్చినప్పుడు ఇట్లా అదురుతుందని? వాళ్ళకు కూడా తెలుసా? సౌండ్లు వస్తున్నాయి, వచ్చినప్పుడు మొత్తం అదురుతుంది, ఇల్లంతా అదురుతుంది, గిన్నెలు కూడా కింద పడిపోతాయి. వస్తుంది. 2-3 సార్లు చేపించినాము. మొత్తం ఇతలు కవతలు మనుషులు కనిపిస్తారు. ఇంట్లో కూడా మొత్తం క్రాక్స్ వచ్చినాయి. ఒక 6 years 7 years అవుతుంది. అంటే అప్పటి నుంచే కట్టిన 1 year నుంచే మొత్తం ఇదే పనిగా మాకు రిపేర్ చేయించడమే సరిపోతుంది. అక్కడ ఇంట్లో అయితే పడిపోయినాయి గోడలు. ఇంకా అక్కడ వెనక సైడ్ చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ అక్కడ మనుషులు కనిపిస్తారు. మొత్తం ఇల్లంతా మొత్తం లోపల మొత్తం అక్కడక్కడ మొత్తం ఇట్లా షెల్పులు కడతారు కదా సార్, మొత్తం ఆ సౌండ్ కి పడిపోతాయి. అట్లా కూడా పడిపోతే మళ్ళా కట్టించినాం. ఎవరు పట్టించుకోరు. అంటే పట్టించుకుంటారు, తెలుగు ఉన్నోళ్ళు, హుషారున్నోళ్ళు పోతారు, అడుగుతారు, తెచ్చుకుంటారు. ఇంతవరకు అయితే మాకు ఏది లేదు. చాలానే ఖర్చు పెట్టినాం సార్. ఇది ప్రజల యొక్క ఆవేదన. ఎందుకంటే ఒకే గ్రామంలో మా గ్రామ అభివృద్ధి నోచుకోలేదు, ఈ క్రషర్లు చేయబట్టి మొత్తం కూడా మేము సర్వనాశనమైనటువంటి పరిస్థితి. మా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. అలాగే ఈ పొల్యూషన్ వచ్చి కాలుష్యం వెదజల్లి మా అన్ని కూడా ఆరోగ్యాలు ఖరాబైనటువంటి పరిస్థితి, హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి అని చెప్పి గ్రామస్తులు ఎంతో బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ పొరంబొక్కు భూముల్లో, ఈ ప్రభుత్వ భూముల్లో ఇంత పెద్ద క్రషర్స్ నడుపుతూ, ఇంత పెద్ద క్వారీలు నడుపుతూ మరి ఇంత దుర్వినియోగం చేస్తుంటే మరి అధికారులు ఎటువైపు ఉన్నారు? అధికారులు ఎక్కడున్నారు? అసలు ఎందుకు చూడట్లేదు? ఇంత పెద్ద పెద్ద క్వారీలు అసలు మనం చూస్తూనే అసలు కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి. నిజంగా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఇక్కడ బర్రెలు రావాలన్నా, మేకలు రావాలన్నా కూడా రానటువంటి పరిస్థితి. ఎప్పుడు బ్లాస్టింగ్ జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఏ సమయంలో ఏది పేలుతుందో అనే సందర్భం. నిజంగా మనం కూడా ధైర్యం చేసే వచ్చాము, ఇక ఏమన్నా కాదని చెప్పి మనం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బ్లాస్టింగ్ జరిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ పక్కనే వీర బ్రహ్మంగారి గుడి ఉన్నది. నిజంగా గుడిని చూస్తే కూడా వీళ్ళకు కనబడట్లేదా? నిజంగా దైవ భక్తి కలిగినటువంటి భక్తులు ఇక్కడికి రావాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ గుడి మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వీర బ్రహ్మంగారి గుడి. నిజంగా ఈ చరిత్ర కలిగినటువంటి ఈ గుడి కనపడట్లేదా? ఆ గుడి పక్కన మొత్తం కూడా బ్లాస్టింగ్ చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ అరాచక వాళ్ళకు కనిపించలేదా? ఎందుకు ఇంత అధికారులు ఉపయోగించుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి సుమన్ టీవీ అయితే నిజంగా ప్రశ్నిస్తుంది, చాలా ఆవేదన చెందుతుంది. ఎందుకంటే సుమన్ టీవీ మైనింగ్ పైన పోరాటం చేస్తుంది, గ్రామస్తులకు సంబంధించి అందరికి కూడా న్యాయం చేయాలని తపనతో సుమన్ టీవీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఈ రోజు మన బొమ్మలరామరం మండలంలో ఉన్నటువంటి ఈ 20 క్వారీలు కానీ 20 క్రషర్స్ గా నిజంగా ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు. మనకు కావాల్సింది రాష్ట్రానికి సంబంధించి వనరులు. ఆ వనరుల్లో ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి వనరులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి వనరులు. మరి ఈ వనరులను సమీకరించాల్సినటువంటి సందర్భంలో ఉండాల్సినటువంటి అధికారులు ఎందుకు ఇలా వత్తాసు పలికి రాయల్టీ వసూలు చేయకుండా ఎందుకు ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి కాబట్టి ఇకనైనా ఈ వనరులను ఉపయోగించుకోండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచండి, ప్రతి పేదవానికి అందించండి. కానీ ఇట్లా అనవసరంగా ఇద్దరికి ఇలాంటి వందలాది క్రషర్స్ పర్మిషన్స్ ఇచ్చి ఇలా చేయడం అయితే, ఈ విధ్వంసం చేయడం అయితే సుమన్ టీవీ పక్షాన నిజంగా చాలా ఆవేదన చెందు చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఇది క్వారీల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్ తో శరత్, పర్వతాపూర్.